చిన్ని. పాయసం చెయ్యాలా? కాదు, ఐస్ క్రీమ్. ఓకే. వేసవి కాలంలో చల్లచల్లగా, ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే వెనిలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకొని 1/2 లీటర్ పాలు వేయండి. దాంట్లోనే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. దాంట్లోనే మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల టేస్ట్ బాగా ఉంటుందండి ఐస్ క్రీమ్. అందులోనే తగినంత చక్కెర వేసుకోండి. దగ్గర పడే వరకు బాగా కలుపుకోండి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన ఉంచండి. చల్లారాక ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. దాంట్లోనే కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత ఫాయిల్ పేపర్‌ని కవర్ చేసి ఫ్రీజర్‌లో 6-7 అవర్స్ పెట్టండి. తర్వాత 6-7 అవర్స్ తర్వాత పేపర్‌ని ఓపెన్ చేసి చూస్తే ఎంతో రుచికరమైన వెనిలా ఐస్ క్రీమ్ రెడీ. టూటీ ఫ్రూటీ వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని ఒక కప్పులోకి ఒక స్కూప్ వేసుకొని తిన్నామండి. టేస్ట్ ఉందండి. చూస్తే సూపర్ అన్నట్లు ఉందండి. థ్యాంక్ యూ.